ఇచ్చి గద్దెనెక్కినావయో కల్వకుంట్ల చంద్రయ్య, కల్వకుంట్ల చంద్రయో కల్వకుంట్ల చంద్రయ్య. దొంగ హామీలో ఇచ్చి గద్దెనెక్కినావయో కల్వకుంట్ల చంద్రయ్య. తెలంగాణ రాష్ట్రం వస్తే కల్వకుంట్ల చంద్రయ్య. నీళ్ళన్నవు నిధులన్నవు నియామకాలన్నవే కల్వకుంట్ల చంద్రయ్య. తెలంగాణ రాష్ట్రం వస్తే కల్వకుంట్ల చంద్రయ్య. నీళ్ళన్నవు నిధులన్నవు నియామకాలన్నవే కల్వకుంట్ల చంద్రయ్య. డబల్ బెడ్రూమ్ మేడవాయ కల్వకుంట్ల చంద్రయ్య. మా దళితులకిస్తానన్న 3 ఎకరాలేడనే కల్వకుంట్ల చంద్రయ్య. ఇయ్య కొడుకు బిడ్డల్లుడు కల్వకుంట్ల చంద్రయ్య. ఇయ్య కొడుకు బిడ్డల్లుడు కల్వకుంట్ల చంద్రయ్య. దోసుకొని ఫామ్ హౌజుల దాసుకున్న కోయిన్రే కల్వకుంట్ల చంద్రయ్య. కల్వకుంట్ల చంద్రయ్య కల్వకుంట్ల చంద్రయ్య. దొంగ హామీలు ఎన్నో ఇచ్చి గద్దెనెక్కినావయ్యో కల్వకుంట్ల చంద్రయ్య. కావున తెలంగాణ ప్రజలారా, తెలంగాణ ఉద్యమం పేరుతో వందల వేల కోట్లని ఆస్తులని అంతస్తులని ఫామ్ హౌస్లని సంపాదించుకొని తెలంగాణ ప్రజలని మభ్యపెట్టి దొంగ హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ దళితులకు ఇస్తానటువంటి కానీ తెలంగాణ ప్రజలకు ఇస్తానన్నటువంటి ఏ ఒక్క హామీని నిర్వర్తించకుండా ఈ 10 సంవత్సరాలు కుంభకర్ణుని మాదిరిగా అయ్యా ఒక ఫామ్ హౌస్ లా, కొడుకు ఒక ఫామ్ హౌస్ లా, బిడ్డ ఒక ఫామ్ హౌస్ లా వండుకొని తెలంగాణ ప్రజలను జనిగల్లాగా దోచి దాచుకొని మళ్ళొక్కసారి ఎలక్షన్ వచ్చిందనే ఉద్దేశంతో మళ్ళొక్కసారి ప్రజలను మభ్యపెట్టడానికి ఈ రోజు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో మరి 9 సంవత్సరాలు అయితే ఈ దరిద్రుడు దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నాడు. దశాబ్ది ఉత్సవాల పేరు మీద దాదాపు 300-400 కోట్ల తెలంగాణ ప్రజాధనాన్ని ఈ టీఆర్ఎస్ గుండాలకు, లంగాలకు, దొంగలకు చేసుకోవడానికి మన బిడ్డల యొక్క పైసల్ని తీసుకొచ్చి ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. ఎలక్షన్ స్టెంట్ కోసం మాత్రమే ఈ దావతులు చేస్తున్నాడు. కాబట్టి రాబోయే ఎన్నికలలో ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని కూకటి వేళ్లతో పెకిలించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఈ ఊర్లో ఇందిరా మిల్లు కట్టించింది, పేదలకు భూమునిచ్చింది, రోడ్లు వేసింది. ఈ ఆలేట్ నుంచి దాదాపు వరకు మన రోడ్డు కింద కాంగ్రెస్ పార్టీ రేవంత్ గారు వేసిండు. మరి ఈ సన్నాసి ఈ దడిసిండు, ఏం మళ్ళేసిండు, ఒక దరిద్రుడు దత్తత తీసుకున్నాడు. కొడంగల్ని ఏం ఉద్ధరించాడో మీరు ఆలోచన చేయండి ప్రజలారా. మొన్నటికి మొన్ననే మరి సిద్దిపేటలో ఒక మెడికల్ కాలేజ్ కు శంకుస్థాపన చేసి వాని అబ్బా జాగిలాగా సొత్తు మొత్తం దోసి వాళ్ళ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్ల దాచుకుంటున్నారు. మీ అయ్యా జాగిరా మరి మా కొడంగల్లో నువ్వు దత్తత తీసుకున్నావు కదా, ఒక జూనియర్ లో మాకు ఒక మెడికల్ కాలేజ్ ఎందుకు లేదు, మాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకే లేదు, మా కొడంగల్లో డబుల్ బెడ్రూమ్లు ఎందుకు కట్టేయలేదు ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కావున మన ప్రాంతం ఈ దశాబ్ది ఉత్సవాలు అనేటివి ఈ దరిద్రులు ఇస్తున్నటువంటి దావతులు. కాబట్టి ఈ దరిద్రుల్ని ఈ అధికారంలోని నుంచి దించేయాలంటే రేవంత్ అన్న సారథ్యంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రేవంత్ అన్న ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మన ఉమ్మడి మహిళారు గాని, రంగారెడ్డి గాని, నల్గొండ ప్రాంతాలు, వెనుకబడ్డ ప్రాంతాలు బాగుపడతాయి. మన బిడ్డల యొక్క బొంబాయి, బొగ్గుబావుని వలసలాగి మన బిడ్డల కొనుగోలు మరొకసారి తెలియజేస్తూ ఈ దరిద్రుల్ని గద్దె దించే వరకు మనం నిద్రపోకుండా కష్టపడదామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం